హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కట్టుకున్న ఈ శారీ గురించి టోటల్గా మీకు చెప్తాను. అలాగే నేను ఈ మధ్య స్కీమ్ కట్టి ఈ గోల్డ్ నెక్లెస్ అనేది తీసుకున్నాను. సో దీని గురించి కూడా డీటెయిల్స్ మొత్తం నేను చెప్తాను. గోల్డ్ అనేది ఎలా కొనుక్కోవాలి, డబ్బులు మనం ఎలా సేవ్ చేసుకోవాలి, గోల్డ్ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ నేను చెప్తాను ఇప్పుడు. సో దీని వెయిట్ తక్కువే, కానీ దీని లుక్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట పెట్టుకుంటే. మనం ఎప్పుడైనా గోల్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అలాగే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే తక్కువ వెయిట్లో మంచిగా డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. గ్రాండ్గా కనిపించే డిజైన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం డబ్బులు తక్కువ పెట్టినా కానీ దాని లుక్ అనేది హెవీగా ఉండేలాగా కనిపించేలాగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో వాటన్నిటి గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. అందులో శారీస్, జ్యువెలరీస్ వీడియోస్ అన్నీ ఉంటాయి. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా డైలీ ఫాలోవర్కి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడు వీటి గురించి అయితే చూద్దాము. ఇదైతే నేను కట్టుకున్న శారీ బ్యాక్ లుక్ అయితే ఇలా ఉంటుంది. బ్యాక్కి ఇలా ఓపెన్ నెక్ పెట్టించాను అనమాట. సో శారీ లుక్ ఓవరాల్గా ఇలా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది, మనకు హై నెక్ వస్తుంది. బ్యాక్ ఓపెన్ నెక్, ఇక్కడ ఫ్రంట్ ఏమో హై నెక్ వస్తుంది అనమాట. చాలా గ్రాండ్గా, చాలా డీసెంట్గా, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది మనకి ఈ బ్లౌజెస్ లుక్ అనేది. ఈ లావెండర్ శారీకి సేమ్ కలర్ బ్లౌజ్ అయితే సెట్ అవుతుందని చెప్పి సేమ్ కలర్ అనేది ఈ విధంగా తీసుకొని స్టిచ్ చేయించాను. చాలా డీసెంట్గా, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఏ అకేషన్స్కైనా కూడా సరిపోతుంది. దీని కాస్ట్ అనేది చాలా తక్కువే. శారీ కాస్ట్ 2000 బిలోనే. బ్లౌజ్ ఓన్లీ స్టిచ్చింగ్ అనమాట. బ్లౌజ్ క్లాత్ అయితే మనకు శారీలో వచ్చిన క్లాత్తోనే ఈ విధంగా స్టిచ్ చేయించాము. స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రమే పడుతుంది. సో ఓవరాల్గా మనము ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకొని శారీ అనేది ఇలా కట్టుకుంటే ఏ అకేషన్కైనా, ఏ పార్టీకైనా, సింపుల్ ఫంక్షన్లకైనా, దేనికైనా సూపర్గా సెట్ అవుతుందన్నమాట. మీకు కూడా ఇలాంటి మంచి మంచి శారీస్, అలాగే మంచి బ్లౌజ్ డిజైన్స్, అవుట్ఫిట్స్ ఏదైనా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఛానల్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది. మీరు దానికి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది సెండ్ చేయండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఇప్పుడైతే గోల్డ్ నెక్లెస్ గురించి చూద్దాం. చూడండి, నెక్లెస్ అయితే ఇలా ఉంటుంది. ఎలా ఉందో చెప్పండి. ఇది 14 గ్రామ్సే, కానీ లుక్ మాత్రం చాలా హెవీ, అంటే ఎక్కువ గోల్డ్ పెట్టి తీసినట్టు ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైనా కూడా గోల్డ్ డిజైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తక్కువ వెయిట్లో బాగా గ్రాండ్గా, ఎక్కువగా కనిపించేలాగా తీసుకోవాలన్నమాట. ఎక్కువ గ్రామ్స్ పెట్టి ఎక్కువ డబ్బులు పెట్టుకొని అలా కాకుండా ఇలా లైట్ వెయిట్ జ్యువెలరీ, అంటే గోల్డ్ వెయిట్ తక్కువ ఉండాలి, కానీ కనిపించడం లుక్ మాత్రం చాలా నిండుగా కనిపించాలన్నమాట, రిచ్గా. సో అలా సెలెక్ట్ చేసుకోవాలి గోల్డ్ అనేది ఎప్పుడు కూడా. సో నేను అలాగే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఒకసారి తీసి చూపిస్తాను డిజైన్ మొత్తం ఏంటి, ఎలా ఉందని. ఎలా ఉందో ఒకసారి అయితే ఖచ్చితంగా చెప్పండి, కామెంట్ చేయండి. నెక్లెస్ అయితే ఇలా ఉంటుంది. లక్ష్మీదేవి కింద వైట్ పోల్స్ వస్తాయి, అలాగే సీజర్ స్టోన్స్, అలాగే గ్రీన్ స్టోను, వైట్ స్టోన్స్ వస్తాయి. టోటల్ డిజైన్ అంతా ఇలా ఉంటుంది. మనకి శంకుమాలలు, అలాగే పికాక్స్ ఇవన్నీ ఉంటుంది. ఓవరాల్గా అయితే డిజైన్ ఇలా ఉంటుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది, తక్కువ వెయిటే. మనం ఒకేసారి తీసుకోలేం కాబట్టి నేను నెల స్కీమ్ అనేది కట్టుకొని ఇది అనేది తీసుకున్నాను. ఎప్పుడైనా కూడా మీ దగ్గర ఏదన్నా ఒక 4000, 5000 అలా డబ్బులు ఉన్నాయనుకోండి, వాటిని వేస్ట్ చేయకుండా 1 గ్రాము, 2 గ్రాములు అలా కాయిన్స్ తీసి పెట్టుకొని ఒక 10 గ్రామ్స్ అలా అయినప్పుడు దాన్ని మనం కలిపి ఏదైనా ఒక చిన్న నెక్లెస్ కానీ, చిన్నవి ఏదైనా ఒక వస్తువు అనేది చేసుకోవచ్చు అనమాట. సో డబ్బులు అనేది సేవ్ చేసుకోండి. ఒక 500 మిగిలినా కానీ అవి పక్కన పెట్టేసుకొని ఒక గ్రాము రేటు అంత డబ్బులు సేవ్ అయినప్పుడు వాటితో 1 గ్రాము అలా తీసుకొని పక్కన పెట్టుకుంటూ ఉండండి. ఒక 10 గ్రాములు ఏంటంటే 10 సార్లు మనకు తెలీదు, అంటే 10 గ్రాములకి మనం ఎంత అమౌంట్ పెట్టామో అది ఖర్చు అయినట్టు అయిపోతుంది. కానీ 10 గ్రాములు మనకి గోల్డ్ వచ్చిందంటే ఒక్కసారిగా మనకి 10 గ్రాములు గోల్డ్ వస్తుంది కదా. సో అలా సేవ్ చేసుకోవాలన్నమాట డబ్బులు ఎప్పుడైనా కూడా. నేనైతే అలాగే చేసుకుంటాను. ఎప్పుడన్నా ఖర్చులు పోగా మిగిలిన నేను అలా తీసి దాచిపెట్టుకొని ఒక హుండీలాగా పెట్టుకొని, ఆ హుండీలో వేసి పెట్టుకొని ఇవన్నీ కాయిన్స్ అనేది తీసుకుంటూ ఉంటాను అనమాట. ఈ శారీ కాస్ట్ అయితే 1700. బయట షోరూంలో అయితే ఈ డిజైను, ఈ ఫ్యాబ్రిక్లో ఉండే ఈ శారీస్ అయితే 2000, 2500 అలా ఉంటుందన్నమాట. సో మనకి కాబట్టి ఆఫర్లో ఇలా వచ్చింది.
ఎప్పుడైనా కూడా మన శారీ అనేది బాగా లుక్ రావాలంటే అది బ్లౌజ్ డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనం శారీ ఎంత పెట్టి కొన్నాం అనేది కాదు, బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించామో, బ్లౌజ్ అనేది దానికి మ్యాచ్ అయిందా లేదా అనేది మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. సో మీకు కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఇలాంటి మంచి మంచి శారీస్, కలర్ఫుల్ శారీస్, అలాగే దానికి తగ్గట్టుగా మంచి బ్లౌజ్ డిజైన్స్ ఇలాంటి ఏదైనా కావాలి అంటే నాకు డిఎం చేయండి. నా ఛానల్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది. మీరు దానికి మీ డీటెయిల్స్ కనుక పంపించారంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఇలాంటి మంచి మంచి శారీసు, అలాగే మంచి బ్లౌజ్ డిజైన్స్ స్టిచ్చింగ్ చేసి నేను పంపిస్తాను. మీకు కనుక కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మనం వేసుకునే బ్లౌజెస్ అన్నీ కూడా అంటే నేను స్టిచ్చింగ్ చేయించే అన్నీ కూడా చాలా డీసెంట్గా, చాలా ఎలిగెంట్గా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా. సో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.